మహాకుంభమేళ. కుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే యాత్ర. మహాకుంభమేళ నిర్వహించడం ప్రాచీన భారత వేదకాలం నుండి నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలు గమనిస్తే పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాల్లో, క్షీరసాగర మంథనం సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో మహాకుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. మహాకుంభమేళ చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటిదని చెప్తారు. దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుండి ప్రజలు వస్తుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభమేళ నిర్వహణ గ్రహాల శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవడానికి క్షీరసాగర మథనాన్ని పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనపడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రుల్లో 12 పగళ్ల పాటు అంటే మన దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణు అమృత కుంభాన్ని తీసుకొని రాక్షసుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు నేలపై పడతాయి. ఆ ప్రదేశాలే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అని చెప్తారు. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. మహాకుంభమేళ అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాలు ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వరంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోనూ, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ప్రదేశంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాలు ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాల్లో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటివరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాల గురించి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని తీర్థయాత్రల్లోకి కుంభమేళాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవటం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులుగా పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులే కనిపిస్తారు. గంగానది స్నానమాచరించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగ్, అలహాబాద్లో జరిగిన మహాకుంభమేళకు మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు 1 మిలియన్కి పైగా ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే అరుదైన మేళా 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మహాకుంభమేళా 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు అలహాబాద్, ప్రయాగ్లో జరగనుంది. కుంభమేళా ప్రయాగ్రాజ్ అంటే పూర్వ అలహాబాద్, భారతదేశంలో హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని అనే ప్రధాన నగరాల్లో జరుగుతుంది. ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్ మినహా అదే ప్రదేశంలో మళ్లీ జరగటం సాధారణంగా 12 సంవత్సరాలు పడుతుంది. ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో 13 జనవరి 2025 పౌష పౌర్ణమి, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 4 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పౌర్ణమి,
26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి. ఈ తేదీలు భక్తులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇస్తాయని నమ్ముతారు.